నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను రవి. ఈరోజు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో షేర్ల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, బులియన్ మార్కెట్లో పరిస్థితి ఏంటి, ఒక దేశీయ అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో నిన్న అయితే మాత్రం మార్కెట్లు ముగిశాయి. ఇక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల ఆందోళనతో మొత్తానికి మదుపుదారులు ఏ షేర్లపై ఇన్వెస్ట్ చేయొచ్చు, మరోపక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షేర్లను ఏ విధంగా లాభాల్లో అమ్ముకోవచ్చు తదితర అంశాల గురించి మనకి అనలిస్టులు తమ సూచనలు, తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. దీనిపై ఎవరైతే మదుపుదారులు ఉన్నారో, షేర్లపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, అలాగే షేర్ని అమ్మాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరోపక్క ఈరోజు అక్షయ తృతీయ రోజు గోల్డ్ ఏ విధంగా హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్, ముఖ్యంగా ఇండియా చాలామందికి కూడా సెంటిమెంట్ ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనగాలని చెప్పేసి బంగారం కొనుగోలుపై ఏ విధంగా మార్కెట్ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క రాజకీయ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే వాణిజ్యం పరిస్థితుల నేపథ్యంలో మదుపుదారులు ఏ విధమైనటువంటి షేర్లను కొనుగోలు చేయొచ్చు, మరోపక్క షేర్లో ఏ విధంగా అంటే ఎలాంటి పరిస్థితుల్లో షేర్ని అమ్ముకోవచ్చు, మరోపక్క మదుపుదారులు అంటే ఇన్వెస్ట్ చేయడానికి సరైనటువంటి షేర్లు ఏ విధంగా ఉంటాయని తదితర అంశాల గురించి అనలిస్టు తమ అభిప్రాయాలు చెప్తారు. మరోపక్క ముడి చమురుదారులు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క మెటల్ స్టీల్ రంగాలు ఏ విధంగా ఉంటాయి, ఒక పక్క ఫార్మా, మరోపక్క ఐటీ షేర్లు ఏ విధంగా ఉంటాయి తదితర అంశాల గురించి కూడా రోజు మనం బిజినెస్ ప్రైమ్ టైంలో చూద్దాం. మరోపక్క ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా చాలామంది ఇండియా సెంటిమెంట్గా చాలామంది భావిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే ఈరోజు కనుక గోల్డ్ కొంటే ఎక్కువగా మనం అంటే లాభాలు ఆర్జించవచ్చు, అలాగే ఎక్కువగా మనకు ధన లాభార్జన ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిగా గోల్డ్ రేటు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి, మరొక మదుపుదారులు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే అంశాలపై అనలిస్ట్ మనకు సూచనలు, సలహాలు అందిస్తారు. మరోపక్క కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మనకు ప్రభు గారు షేర్ మార్కెట్పై తన యొక్క విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఈరోజు అంటే నిన్న సూచీలు చూస్తే ఎట్లా అంటే లాభాలు అయితే ముగిశాయి, మరోపక్క భౌగోళిక రాజకీయ పరిస్థితుల నడుమ ఎట్లా లాభాల్లో అయితే ముగిశాయి. ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్? అంటే ఎప్పుడైనా ఏదైనా సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అంటే స్ట్రాంగ్ సర్జికల్ స్ట్రైక్, వార్ అనేది రాకపోవచ్చు, మిలిటరీ ఆపరేషన్స్ సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇవాళ 11ంటికి కూడా మీటింగ్ ఉంది మన ప్రైమ్ మినిస్టర్ అందరితో. సో డెఫినెట్ గా ఒక డిసిషన్ తీసుకొని జనరల్ గా ఏంటంటే స్ట్రాంగ్ సర్జికల్ స్ట్రైక్ జరగచ్చు అని, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది లాస్ట్ ఊరి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత. ఇప్పుడు ఏం చేయకపోయినా నెగిటివ్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఒక ఇది తీసుకుంటారు. ఇప్పుడు పాక్ పిఓకే ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం అక్కడ ఉన్న మిలిటెంట్స్ తరిమి కొట్టాలి, అదే మెయిన్ మనకి. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇది చేశారో వాళ్ళందరూ దాదాపుగా ఇదైపోయినట్టే. ఫస్ట్ 2 చనిపోయారు, తర్వాత 4 చంపేశారు. సో ఆల్టర్నేట్ ఏంటి, బ్యాక్ అండ్ ఎవరు మెయిన్, వీళ్ళకి సపోర్ట్ చేసింది వేరు, ఆ రూట్ మొత్తం తీసేయాలి. కాబట్టి అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎవరైతే మిలిటెంట్స్ ఉన్నారో వాళ్ళని ఖాళీ చేపిస్తే ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లం లేకుండా ఉంటాయి, 50% ఉంటది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్. మనకి 11కి తెలుస్తుంది మనకి ఏంటనేది పొజిషన్. బట్ యుఎస్ మార్కెట్స్ చూస్తే నిన్న నిఫ్టీ 150-160 పాయింట్స్ గ్యాప్ అప్ ఉందండి, కానీ ఇప్పుడు చూస్తే డౌన్ ఉంది. ఎందుకంటే యుఎస్ ఫ్యూచర్స్ డౌన్ లో ఉన్నాయి, అవి కంటిన్యూస్ గా కొంచెం పెరిగినాయి కదా. సో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. మన దగ్గరికి వచ్చేసరికి అంటే ఫ్లాట్ గానే ఓపెన్ అయింది, 10 పాయింట్స్ తో ఓపెన్ అయింది, మైనస్ ఏ ఉంది. ఈ ఫియర్ ఉంది కాబట్టి ఏదైనా నెగిటివ్, లాస్ట్ టైం కూడా యూని సర్జికల్ స్ట్రైక్ చేసిన రోజే 11 o'clock డిక్లేర్ చేశారు, ఆ రోజు కూడా మార్కెట్ పడింది. అట్లనే ఇవాళ కూడా ఏదైనా సర్జికల్ స్ట్రైక్ ఏదైనా ప్రభావం అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటారు. అంటే నిఫ్టీ 3-4% పడుతుందండి 80% లో, ఎందుకంటే మనం పెరగడం కూడా కంటిన్యూస్ గా 2600 పాయింట్స్ పెరిగాం కింద నుంచి, 21,743 లో నుంచి. సో డెఫినెట్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఏదో ఒక కాజ్ ఉండాలి కాబట్టి ఇది ఒక కారణం తీసుకోవచ్చు. రైట్. ప్రభు గారు మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ గారు గుంటూరు నుంచి కాలర్ మనకు లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే.
నమస్తే అండి. రైట్, మీరు మీ సందేహాలు చెప్పండి సార్. ఇది బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్తారా? షేర్ ఇప్పుడు కొనుక్కోవచ్చా లేకపోతే ఈ టైంలో? ప్రభు గారితో మాట్లాడండి. రైట్, ప్రభు గారు బజాజ్ షేర్లు అంటే కొనుక్కోవచ్చా? బజాజ్ ఫైనాన్స్ కొనొచ్చండి, ఎందుకంటే బోనస్ స్ప్లిట్ ఉంది. ఎందుకంటే అది మంచి లోన్స్ ఇవ్వటం వాడటంలో కూడా ఎక్కువ మంది బిజినెస్ ఉన్నారు, ఎక్కువ మంది అది మల్టీ బ్యాగరే. లాంగ్ టర్మ్ చూసుకుంటే, షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ చూసుకుంటే డెఫినెట్ గా ఏదైనా ఇప్పుడు ఏదైనా న్యూస్ ఏదైనా వచ్చి డిప్ అయింది అనుకోండి, అక్కడ కొనుక్కోవడం బెస్ట్. లేదా మామూలుగా న్యూస్ ఏం లేదు, మనకి మామూలు ఉంటే మార్కెట్ పెరుగుతుందని కూడా కొనుక్కోవడం, ఎంటర్ అవటం బెస్ట్. బోనస్ ఇచ్చి ముందు కొనుక్కోవాలా లేదా తర్వాత కొనుక్కోవాలా అని, బోనస్ ఇవ్వకముందు కొనుక్కున్నా బెస్టేనండి. ముందు కొన్నా తర్వాత కొన్నా లాంగ్ టర్మ్ లో ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్, ఏం డౌట్ లేదు. ఇట్స్ గుడ్ కంపెనీ. ఈ రేట్ లో కూడా ఎంటర్ కావచ్చు సార్. రైట్, ప్రభు గారు మరొక కాలర్ మనకు లైన్ లో ఉన్నారు. నాగార్జున గారు కోకట్పల్లి నుంచి. నాగార్జున గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్, కరెంట్ ప్రైస్ లో BDL లో ఒకటి సార్, ప్లస్ కొచ్చిన్ షిప్యార్డ్ బై చేయొచ్చు సార్. BDL అండ్ కొచ్చిన్ షిప్యార్డ్. BDL జనరల్ గా ఏంటంటే ఏదైనా ఇట్లా వార్స్ వచ్చినప్పుడు డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతుంటాయి, దానివల్ల కొంచెం వస్తుందేమన్న భయంతో పెరుగుతోంది. సో ఏదైనా కొంచెం చూసినప్పుడు మీరు కొంచెం ఆగి కొనుక్కోవటం బెస్ట్. ఎందుకంటే నిజంగా ఫ్లేర్ అప్ అవుతుంది అనుకుంటే ఇది చేయొచ్చు. 1501 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతోంది. సో మీకు కింద నుంచి కూడా బాగా పెరిగిందండి, వాళ్ళ డౌన్ నుంచి కూడా కంటిన్యూస్ గా పెరిగింది. ఏదైనా మీరు హైలో ఉంది కాబట్టి కొంచెం డిప్ వస్తుంది, డిప్ వచ్చినప్పుడు కొనొచ్చు. ఏదంటే ఈ ఫ్లేర్ అప్ లేదు అనుకున్నప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఏదైనా యుద్ధ సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి అంటే ఇంకొంచెం పెరిగే అవకాశమే ఉంటుంది. మనం ఎందుకంటే ఈ టైంలో బాగా పెరిగింది కాబట్టి కొంచెం ఇప్పుడే కొంటాం కంటే కొంచెం ఆగి కొంటాం కరెక్ట్ సార్. ఏదైనా మళ్ళీ సర్దుకుంటది, ఇది అయిపోయిన తర్వాత ఏదైనా లాంగ్ కంటిన్యూషన్ స్ట్రైక్స్ ఉండవు కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు చూడొచ్చు, అప్పుడు ఎంటర్ అవ్వండి సార్. రైట్, ప్రభు గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. ప్రణీత్ గారు విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. ప్రణీత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ప్రభు గారితో మాట్లాడండి. మీ యొక్క నమస్తే అండి, చెప్పండి మేడం. హలో నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. హలో ప్రణీత్ గారు మాట్లాడండి. హలో ప్రణీత్ గారు మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. నేను సీరియస్ఎల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే దాని టార్గెట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు కొనొచ్చా లేదా, మీరు సజెషన్ చెప్తారా సార్ నాకు? స్క్రిప్ట్ ఏంటండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గిరా? రైట్, మరొకసారి చెప్పండి ప్రణీత్ గారు. స్క్రిప్ట్ మీరు ఏం చెప్పండి ప్రణీత్ గారు. హలో చెప్పండి. సీరియస్ఎల్ గురించి నాకు తెలుసుకోవాలని సార్. అంటే ఇప్పుడు కొనుక్కోవచ్చా, రైట్ టైం లేదా అని. టీసీఎస్ ఇప్పుడు ఐటీ సెక్టారు అంతకుముందు 20% దాకా పడింది. ఇప్పుడు అన్ని సెక్టర్స్ కొంచెం ఇదైనా ఐటీ సెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ బూమ్ రావాలి. సో డెఫినెట్ గా TCS అవి కొనుక్కోవచ్చండి. బాగా పడ్డాయి, అవి 20% దాకా పడ్డాయి. కొన్ని మెయిన్ అయితే బాగా పడ్డాయి. సో డెఫినెట్ గా ఐటీ సెక్టర్స్ లో మేజర్ అన్ని టాటా అది కానీ మంచి కొనుక్కోవచ్చండి. డెఫినెట్ గా TCS ఎంటర్ కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సెక్టర్ పెరగాలి అనుకుంటే ఫస్ట్ పెరిగేది ఐటీనే అండి. ఐటీనే పెరగాలి. ఇప్పుడు సెక్టర్ సిక్లికల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనకి ఆయిల్ సెక్టర్ పెరిగింది, తర్వాత నెక్స్ట్ ఏం సెక్టర్ అంటే ఇప్పుడు ఐటీనే పెరగాలి. పడి ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ టు టేక్ యూ టర్న్. ఇప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. TCS కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, డెఫినెట్ గా పెరిగే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. రైట్, ప్రభు గారు, అంటే ముడి చమురు ధరలు కూడా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఏదన్నా ఉంది అనుకుంటే అక్కడ అప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది సార్. ఏదైనా అన్సర్టనిటీ ఉన్నప్పుడు మార్కెట్ లో, అవును, అన్సర్టనిటీ ఉన్నప్పుడు పెరుగుతుంది. అది ఇదైపోయినప్పుడు మళ్ళీ తగ్గుద్ది. వార్ వస్తుందంటే జనరల్ గా యూసేజ్ అట్లా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి కొంచెం రెక్కలు వస్తాయి. సో డెఫినెట్ గా అలాంటి టైంలో పెరుగుద్ది. ఇది మనకి ఫుల్ ఫ్లెడ్జ్ వార్ ఏం కాదు కాబట్టి పెద్ద మూవ్మెంట్స్ ఏమి ఉండవు. ఇట్స్ సర్జికల్ స్ట్రైక్స్ షార్ట్ పీరియడ్ లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్రూడ్ అంత పెరిగేదే ఉండదు. ఏదైనా జస్ట్ 1-2% పెరగచ్చు.
ఇప్పుడు 62, 63లో ఉంది కాబట్టి రైట్ జస్ట్ 65, 66 ఆ రేంజ్ లో రావచ్చు, కానీ పెద్ద పెరిగే ఛాన్స్ లేదండి. రైట్. ప్రభు గారు, ధనుంజయ్ గారు బెంగళూరు నుంచి మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు. ధనుంజయ్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, ప్రభు గారితో చెప్పండి మీకు సమస్య. చెప్పండి సార్. హలో, నమస్తే సార్. నమస్తే సార్, స్క్రిప్ట్ చెప్పండి. సార్ బయోకాన్ లింక్ చేయాలి సార్ ఇప్పుడు. బయోకాన్ అంటే ఎంటర్, ఫ్రెష్ ఎంటర్ 323 నడుస్తోంది. సో బయోకాన్ కొంచెం డిప్ అవుతుందండి, కొంచెం ఆగండి. ఎందుకంటే 323 ఉంది, 315 ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి సార్. కొంచెం డౌన్ ఉంది, సో డెఫినెట్ గా కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ 315 ఆ రేంజ్ లోకి వచ్చినప్పుడు కొనండి సార్. రైట్. ప్రభు గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. యోగేష్ గారు హైదరాబాద్ నుంచి. యోగేష్ గారు నమస్తే. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. రైట్, ప్రభు గారితో మాట్లాడండి. సార్ ఇది CDSL ఈ రేట్ లో కొనొచ్చా లేదంటే ఆగమంటారా, ఎట్లా సార్? CDSL బ్రహ్మాండమైన స్క్రిప్ట్, ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్. ఎందుకంటే డిమాట్లు ఎవ్రీ సంవత్సరం కూడా పెరుగుతా ఉన్నాయి. FY24 లోనే 1.09 crores పెరిగినాయండి. సో డెఫినెట్ గా ఫిజికల్ అంటే ఫిజికల్ ఇయర్ 3.26 crores, ఫోర్త్ క్వార్టర్ సో 1 crore పెరిగినాయి. అంటే ఎవ్రీ క్వార్టర్ కి డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి, ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెరుగుతున్నాయి. అది కూడా సిప్పులు చేయడానికి కూడా ఇదివరకు డిమాట్లు ఓపెన్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు సిప్పులు ఓపెన్ చేయడానికి కూడా డిమాట్ ఓపెన్ చేసి డిజిటల్ గా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లో ఇట్స్ మల్టీ బ్యాగర్. షార్ట్ టర్మ్ కనుకుంటే మీరు 10-20% వచ్చినప్పుడు ఇది అవ్వచ్చు, దాదాపుగా 2000 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అది డెఫినెట్ గా ఇప్పుడు కొనుక్కోండి. షార్ట్ టర్మ్ కే కాకుండా లాంగ్ టర్మ్ కూడా పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే 2 tier 3 tier లో కూడా నెక్స్ట్ 2 to 3 years టార్గెట్ పెట్టుకుంటే విపరీతమైన అకౌంట్లు ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్టేషన్. క్వార్టర్ కి 1 crore కాకుండా ఇంకా పైన వస్తాయని. సో డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది దానికి. రైట్. ప్రభు గారు, కొంచెం మీరు ఫ్రేమ్ని కొంచెం కరెక్ట్గా చేసుకోండి, ఎన్నిక. రైట్ రైట్. ఇక మరో కాలర్ మనకు వెయిట్ చేస్తున్నారు. శివశంకర్ గారు హైదరాబాద్ నుంచి. శివశంకర్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. నమస్తే. ప్రభు గారితో మాట్లాడిన మీ యొక్క సందేహాలు, అంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేదాన్ని. తప్పకుండా సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో చెప్పండి సార్. చెప్పండి శివశంకర్ గారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు కొద్దిగా BSL స్టాక్ గురించి చెప్పాలి సార్ మీరు. ఏదండి సార్? BSL స్టాక్ ఇప్పుడు తీసుకోవచ్చా సార్? అది BSL స్టాక్, BSL స్టాక్ అండి. BSL అవునండి. BHEL స్టాక్ డిఫెన్స్ స్టాక్ అండి ఇది. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా వార్లు అట్లా వచ్చినప్పుడు డిఫెన్స్, ఏదైనా ఇట్లాంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతుంటాయి. అందుకనే ఇప్పుడు 2 రోజుల నుంచి డిఫెన్స్ స్టాక్ పెరుగుతుంది, ఏదైనా స్ట్రైక్స్ వస్తాయనే ఉద్దేశంతో. అంటే మీరు షార్ట్ టర్మ్ అనుకుంటే కొంచెం ఎంటర్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అనుకుంటే కొంచెం ఆగి అది స్థిరత్వం అయిన తర్వాత ఏంటి పొజిషన్ చూసిన తర్వాత అప్పుడు కొనుక్కోవడం బెస్ట్. ఇమీడియట్ గా ఇప్పుడు ఎందుకంటే 230 ఉందండి, 230 ఉంది. ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది, 200 DMS కూడా పెరిగింది. 235 దాటినప్పుడు ఎంటర్ కావచ్చు, లేదా కొంచెం ఆగి ఒక 210, 215 వచ్చినప్పుడు ఎంటర్ అయితే మంచిదండి. ఇది సర్దుకున్న తర్వాత ఈ న్యూస్ మనకి ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఏమవుతుంది, ఏం చేస్తారు అనే దాన్ని బట్టి చూసిన తర్వాత మనం ఎంటర్ కావచ్చు అండి. రైట్. ప్రభు గారు, ఈరోజు అంటే అక్షయ తృతీయ సందర్భంగా ఇండియా పీపుల్స్ చాలామంది సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ కొనుగోలుపై ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు లాస్ట్ టైం అక్షయ తృతీయకి, ఈ సంవత్సరం అక్షయ తృతీయకి 50% సేల్స్ తగ్గిపోయిందండి. ఎందుకు అంటే రేటు పెరిగింది కాబట్టి. ఇప్పుడు మధ్య తరగతి లోవర్ మిడిల్ క్లాస్ కొనుక్కోవాలంటే ఎక్కువ 10,000 గ్రామ్ అంటే కష్టం కదండి. అందుకని ఆలోచిస్తారు, పడుతుందేమో అప్పుడు కొనుక్కుందామని. డెఫినెట్ గా ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత దాదాపుగా 1,00,000 నుంచి ఒక 5,500 దాకా తగ్గింది. ఇంకా ఒక షార్ట్ టర్మ్ లో చూస్తే కొంచెం తగ్గే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ సెటిల్ అన్సర్టనిటీ క్లియర్ అయిపోయినప్పుడు డెఫినెట్ గా ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు అది తగ్గుతుంది. అంటే 91-90,000 దాకా వస్తుంది. షార్ట్ డిప్సే ఉంటాయి కానీ లాంగ్ డిప్స్ బాగా పడే ఛాన్స్ విపరీతంగా పడుతుంది. 50,000కి వస్తుంది లేకపోతే 60,000కి వస్తుంది అనే ఛాన్స్ లేదండి. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ కూడా చేస్తున్నాయి, 1000 tons, మోర్ దెన్ 1000 tons. అందుకని డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఏదైనా చిన్న డిప్లు వచ్చినప్పుడు మనకి లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు పార్ట్ గా స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవడం బెస్ట్.
లేదంటే మనకు అవసరం అనుకుంటే ఇంకా మార్కెట్ లో కొనాలనుకుంటే చూసి ఇన్స్టెంట్ ఏదైనా తగ్గినప్పుడు కొనుక్కోవడం బెస్ట్ అండి. రైట్. అంటే ఈరోజు అక్షయ తృతీయ సెంటిమెంట్ ప్రభావం కూడా ఎక్కువ చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అంటే ఇవాళ జనరల్ గా మన అక్షయ తృతీయ అది మనది కాదు కదా సెంటిమెంట్. జనరల్ గా అది మామూలుగా అంటగట్టారు ఒక రకంగా. ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి సేల్స్ కూడా విపరీతంగా పడిపోయింది. ఇప్పుడు డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడే ఆ రోజే పండగ అన్నట్టు ఈ రోజే కొనాలని ఏం లేదు కదా. ఎందుకంటే అందుట్లో హై రేట్ లో ఉంది కాబట్టి అందరూ ఆలోచిస్తారు పడినప్పుడు కొందామని. అందుకని సేల్స్ కూడా మొత్తం షాప్ లో వాళ్ళందరూ సేల్స్ కూడా చెప్తున్నారు 50% సేల్స్ లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు పడిపోయిందండి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ లైన్ లో ఉన్నారు వైజాగ్ నుంచి. శివ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి, ప్రభు గారితో మాట్లాడండి. మీరు ఏ విధంగా అంటే స్టాక్ మార్కెట్ లో మీ యొక్క అభిప్రాయాన్ని. శివ గారు. సార్ లారస్ షేర్స్ ఎగ్జిట్ తీసుకొచ్చారు ఇప్పుడు. లారస్ ల్యాబ్స్ అవును. అంటే ఎంటర్ కావాలండి, మీరు ఆల్రెడీ కొన్నారా శివ గారు? ఫ్రెష్ ఎంట్రీనే సార్. 623 ఉంది, 623 నడుస్తోంది. వాళ్ళ 0.83% పెరిగింది. అంటే చాలా కాలం నుంచి కంపెనీ అంత చూపించలేదు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదు. సో డెఫినెట్ గా ఇదేంటంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూ అయితే డెఫినెట్ గా ఇది 2000 వరకు టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ఎఫ్డిలో ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి రిమార్క్స్ తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రోడక్ట్ ని సేల్స్ ఎట్లా చేయాలనేది చాలా తెలుసు. ఎందుకంటే ఆయన చావా సత్యనారాయణ గారు మ్యాట్రిక్స్ లో పనిచేసి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి వచ్చారు. డెఫినెట్ గా ఆయనకి ప్రోడక్ట్ ని ఎలా ఇది చేయాలో తెలుసు కాబట్టి సో డెఫినెట్ గా ఇది లాంగ్ టర్మ్ లో ఇప్పుడు ఎంటర్ కావాలంటే కొంచెం పెరిగే ఉంది. మీకు 600 అంటే 595 to 600 రేంజ్ వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ కావండి. అప్పుడు ఎంటర్ అయితే మీకు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. రైట్ ప్రభు గారు. మరో కాలర్ శివ గారు హైదరాబాద్ నుంచి మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. శివ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే, ప్రభు గారితో మాట్లాడు. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే శివ గారు, చెప్పండి సార్. సార్ రత్న ఇండియా పవర్ షేర్స్ పర్చేజ్ చేశాము. సో ఇప్పుడు ప్రెసెంట్ బాగా లో నడుస్తుంది. సో ఇప్పుడు అమ్మొచ్చా లేదంటే ఉంచొచ్చా సార్? ఏది సార్? రత్న ఇండియా షేర్స్ పవర్ షేర్స్ పర్చేజ్ చేశాను సార్. ఓకే, ఏ రేట్ లో ఉన్నారు సార్? ప్రెసెంట్ ఇప్పుడు బాగా లో నడుస్తుంది కదా సార్. సో ఇప్పుడు మనం సెల్ చేయొచ్చు సార్, ఉంచమంటారా సార్? ఉంచండి, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ స్క్రిప్ట్ ఇప్పటిదాకా డౌన్ లోనే ఉంది. డెఫినెట్ గా మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అమ్మాల్సిన పని లేదండి, వెయిట్ చేయండి, డెఫినెట్ గా వస్తుంది మళ్ళీ. రైట్ రైట్ ప్రభు గారు. రైట్, మీరు మీ హెడ్ రూమ్ కట్ అవుతుంది, కొంచెం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. రైట్ ఇప్పుడు రైట్. ఈరోజు అంటే ఫార్మా ఎక్కువగా చాలామంది కూడా ఐటీ షేర్స్ గురించి అడిగారు, కొంతమంది ఫార్మా షేర్స్ గురించి అడిగారు చాలామంది. అంటే ఇవి ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు సెక్టర్ సిక్లికల్స్ కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ వచ్చేది ఏంటంటే ఐటీ సెక్టర్ వస్తుందండి. ఐటీ మిగతా అన్ని కొంచెం పెరిగి ఉన్నాయి. సో డెఫినెట్ గా ఆయిల్ సెక్టర్ తర్వాత ఐటీ వస్తుంది, ఐటీ తర్వాత ఫార్మా రావచ్చు. ఫార్మా కూడా కొంచెం కొన్ని స్టాక్స్ పెట్టుకోవచ్చు అండి, హోల్డింగ్ చేసుకోవచ్చు. రైట్. అంటే చాలామంది అంటే ఈ పాకిస్తాన్ భారత్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంటే అది సర్జికల్ స్ట్రైక్ మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని డిఆర్డిఎల్ అవ్వచ్చు, లేకపోతే బిహెచ్ఎల్ అవ్వచ్చు, ఇట్లాంటి షేర్లపై కూడా చాలామంది మదుపుదారులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తాం. అవునండి, డిఫెన్స్ స్టాక్స్ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఫ్లేర్ అప్ అయినప్పుడు ఆ స్టాక్స్ పెరుగుతాయండి డెఫినెట్ గా. ఎందుకంటే వాటికి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. బిహెచ్ఎల్ చూసినా భయంకరంగా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇదేం లేదు, ఏదన్నా డిప్ వస్తే ఇఫ్ ఎనీథింగ్ ఏదన్నా నెగిటివ్ వచ్చింది, సపోజ్ ఏదన్నా సర్జికల్ స్ట్రైక్ చేశారు, నిఫ్టీ 3 to 4% కరెక్ట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. పెరిగింది కాబట్టి బాగా 2600 పాయింట్స్ పెరిగింది కాబట్టి కొంచెం ఆ డిప్ మనం యూటిలైజ్ చేసుకుంటే క్యాష్ పెట్టుకొని రెడీగా ఉండాలండి. ఇట్లాంటి డిప్స్ మనం యూటిలైజ్ చేసుకుంటే మామూలుగా వచ్చే ప్రాఫిట్ కంటే ఈ డిప్స్ మనకి డిస్కౌంట్ అవుతుంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఏంటంటే మార్కెట్ పడినప్పుడు భయపడాల్సిన పని లేదు. సో మన బ్రాడ్ వ్యూ పాజిటివ్ ఉంది. సో మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, ఏం డౌట్ లేదు. సో డెఫినెట్ గా ఈ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి గ్లోబల్ న్యూస్, కొంచెం జియోపొలిటికల్ న్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి యాక్ట్ అవుతుంది కాబట్టి
అది డౌన్ అయినప్పుడు మనం కొని పెట్టుకుంటే బ్రహ్మాండంగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. రైట్. అంటే డాలర్తో పోలిస్తే రూపాయి మార్క్ విలువ ఈరోజు ఎంత ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? అంటే వాళ్ళది బాగా డాలర్తో కొంచెం అంటే డాలర్ ప్రభ తగ్గుతుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఐఎన్ఆర్ మనకు కొంచెం బాగా ఇదైంది కదా, సో డెఫినెట్ గా ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది మంచి సూచికనేనండి. రైట్. ప్రభు గారు, శంకర్ గారు శ్రీకాళహస్తి నుంచి మనకు కాలర్ లైన్లో ఉన్నారు. శంకర్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి మీ సందేహాలు మన ప్రభు గారికి చెప్పండి. సార్ మా దగ్గర కెమ్టెక్ ఇండియా ఒకటి ఉంది, తర్వాత ఎన్ఎండిసి ఉందండి. అవేమో కొద్దిగా హై రేట్ లో కొనున్నాము. ఓకే. ఎన్ఎండిసి ఎంతలో కొన్నారు సార్? హలో, ఎన్ఎండిసి ఎంతలో కొన్నారు? 80 రూపీస్ కొనున్నాం సార్. 80 రూపీస్ 65 లో ఉంది. వెయిట్ చేయండి సార్, ఏం పర్లేదు, వస్తుంది మళ్ళీ ఎన్ఎండిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మార్కెట్ వ్యూ షార్ట్ టర్మ్ లో కొంచెం ఏదన్నా ఉన్నా వస్తుందన్నా, లాంగ్ టర్మ్ వ్యూ బాగానే ఉందండి. మన ఆల్ టైమ్ హై మొన్నటి దాకా దాటుతామా అనే భయం ఉంది. ఇప్పుడు దాకా నెక్స్ట్ చూస్తే ఈ సిచ్యుయేషన్స్ అన్ని, మ్యాక్రోస్ అన్ని, మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉన్నాయి. సో జీడిపి కూడా బాగానే వచ్చింది. సో మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి జియో పొలిటికల్ టెన్షన్స్ కొంచెం సెట్. ఇప్పుడు ట్రంప్ టరీఫ్లు కూడా సెట్ అయిపోయినట్టే, డిస్కౌంట్ అయిపోయినట్టే. సో ఆయనే బతిలో అడుగుంటున్నారు, వెనకరండి మాట్లాడండి అన్నట్టు. ఎవరు ముందుకొచ్చి అట్లా ఫస్ట్ ఏదన్నా ఉన్నా నెగోషియేషన్స్ ఇండియాతోనే మాట్లాడాలి. ఎందుకని నెక్స్ట్ మనకు చైనా తర్వాత ఇండియాతో పని ఉంది కాబట్టి మనతోనే ఉంటాడు. అందుకని అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ పాజిటివ్ గా ఉంది. ఏ స్క్రిప్ట్ అయినా కొన్ని స్క్రిప్ట్స్ అమ్మాల్సిన పని లేదండి. డెఫినెట్ గా వెయిట్ చేస్తే ఈ డిసెంబర్ లోపలే మన ఆల్ టైమ్ హై 26,277 నిఫ్టీ ఆల్ టైమ్ హై దాటే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా ఇంకా మంచి సపోర్ట్ చేస్తే డిసెంబర్ లోపలే 30,000 నిఫ్టీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని ఏ స్క్రిప్ట్ కూడా మైనస్ లో, నెగిటివ్ లో ఉన్నప్పుడు అమ్మాల్సిన పని లేదు, వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే యావరేజ్ చేయాలా లేదా అనేది ఆ స్క్రిప్ట్ చూసి చేయొచ్చు. అంటే మీరు 80 రూపీస్ లో కొన్నా అన్నారు, ఇక్కడ మీకు 65 ఆ రేంజ్ లో ఉంది కాబట్టి మీకు 58 ఒకవేళ ఆ రేంజ్ కి వస్తే అక్కడ యావరేజ్ చేయండి, లేదా వెయిట్ చేయండి. రైట్. ప్రభు గారు, అంటే చాలా మంది కూడా, అంటే కొంతమంది బ్యాంకింగ్ సెక్టార్పై కూడా షేర్ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? సార్, ఇప్పుడు బ్యాంకులు 49,000 నుంచి 56,100 దాకా వచ్చినాయండి. కంటిన్యూస్ గా పెరిగింది. ఎందుకంటే లాస్ట్ 4 years రిటర్న్స్ పెద్ద ఇవ్వలేదు బ్యాంకుల్లో. ఇప్పుడు కూడా ఈ 56,000 వచ్చినప్పుడు కూడా ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కొన్ని స్టాక్స్ అంత మూవ్మెంట్ ఇంకా రాలేదు. అప్పుడు ఆల్ టైమ్ హై రాలేదు, లైఫ్ టైం తర్వాత పెట్టండి, ఆల్ టైమ్ హై రాలేదు. సో డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ కనుక ఇంకొంచెం మూవ్ అవ్వాలంటే, ఇప్పుడు నిఫ్టీ చూడండి 26,277 హైక్ ఒకవేళ వచ్చింది అనుకోండి, నిఫ్టీ రేషియో బ్యాంక్ నిఫ్టీ రేషియో చూస్తే నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు పెరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనకి ఆ రేంజ్ లో చూసుకున్నా 2,000 పాయింట్లు దాకా ఉంటే ఒక 6,000 పాయింట్స్ వేసుకుంటే డెఫినెట్ గా మీకు 61, 62 రేంజ్ వరకు రావాలి. నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై టచ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 61 to 62,000 ఆరాంగా వస్తుంది. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని నిఫ్టీలో కూడా ఉన్నాయి కాబట్టి, బ్యాంక్ మేజర్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిసి కానీ. సో నిఫ్టీ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే పెరగలేదో మొన్న దాంట్లో, సో పెరిగినా కొంచెం ఆల్ టైమ్ హై రాలేదో వాటిని మనం పిక్ చేసుకుంటే ఇంకా కొంచెం సోర్స్ దాంట్లో ఉందండి, క్వశ్చన్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో. థ్యాంక్ యూ ప్రభు గారు, బిజినెస్ అనలిస్ట్. మా కాలర్స్ అడిగినటువంటి వివిధ అంశాలకు సంబంధించి వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బిజినెస్ న్యూస్. రేపు ప్రైమ్ టైం బిజినెస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ టైం న్యూస్.